మచిలీపట్నం ఈడేపల్లిలో ఆక్సిజన్ సిలిండర్ లీకేజీ కలకలం రేపింది. బెల్ కంపెనీ వెనుక ప్రాంతంలో ఆక్సిజన్ సిలిండర్ నుంచి ఒక్కసారిగా గ్యాస్ లీక్ అవడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. లీకేజీ కారణంగా సిలిండర్ అదుపు తప్పి భారీ వేగంతో దూసుకు వెళ్లింది. సిలిండర్ వేగానికి సమీపంలో నిలిపి ఉంచిన 2 బైక్లు, ఒక కారు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో 2 గాయపడినట్లుగా స్థానికులు తెలిపారు. ఒక్కసారిగా సిలిండర్ దూసుకురావడంతో అక్కడ ఉన్న ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని లీకేజీని అదుపులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలోని నివాసాలు ఉండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిలిండర్ మరింత దూరం దూసుకు వెళ్లి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని వారు చెప్తున్నారు. మా ఇంటి పక్కన గ్యాస్ సిలిండర్ ఆక్సిజన్ సిలిండర్ షాప్ ఉంది. ఆ షాప్ ఎప్పటి నుంచి చాలా ప్రమాదకరంగా ఉంది. అది ఒక షాప్ ఉండేది కాస్త వాడి ఎక్స్టెన్షన్ కోసం 2వ షాప్ కింద తీసుకున్నాడు. ఆ 2వ షాప్ తీసుకుంటాం వల్ల ఏంటంటే వాళ్ళ గ్యాస్ సిలిండర్ ఏదో లీకేజ్ అయ్యి ఎక్కడో సందు చివరున్న సిలిండర్ లీకేజ్ అయ్యి కరెక్ట్గా కారు నా ఇంటి ముందు పార్క్ చేసి ఉంటే కారుకి వచ్చి గుద్దుకుని ఆగింది. అది అదే ఆ సిచ్యువేషన్ లో ఏదైనా మనుషులు కానీ ఎవరన్నా ఉండి చాలా ప్రమాదం జరిగేది. ఆల్రెడీ ఒక మనిషి బండి మీద వెళ్తుంటే ఆయనకి దెబ్బలు తగిలి ఇప్పుడు ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళాడు. కొంచెం ఆ కారు లేకపోతే ఇంకా చాలా దూరం వెళ్ళేది, చాలా మనుషులు దెబ్బ తగిలేది. దానివల్ల నా కారు డ్యామేజ్ అయింది. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కూడా. తీమని చాలా సార్లు చెప్పారు, కంప్లైంట్ ఇచ్చారు, ఎవరు వినలేదు. అదే మనిషి మొన్న రీసెంట్ గా కుక్కలు కరుస్తున్నాయి అని చెప్పి కుక్కలు కంప్లైంట్ ఇస్తే ఆ కుక్కలను చంపారని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడండి ఆ మనిషి. ఇవాళ కారుకి ఇంత డ్యామేజ్ జరిగింది. ఇది మొత్తం వెనకాల పొప్పు అయిపోయింది. అది ఇప్పుడు ఎంత ఖర్చు అవుద్దో చెప్పలేము. ఇది ఎంత త్వరగా తీయిస్తే అంత మంచిదండి. ఇక్కడ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు దీని మూలంగా. కొంతసేపు గ్యాస్ లీకేజీ కొనసాగడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది. ఇక ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన చాలా సమయం గడిచిన సంబంధిత షాప్ నిర్వాహకులు లేదా బాధ్యులు ఘటనా స్థలానికి రాలేదని ఆరోపిస్తున్నారు. నివాస ప్రాంతాల మధ్య ఆక్సిజన్ సిలిండర్లను నిల్వ చేయటం ఏమాత్రం సురక్షితం కాదని అంటున్నారు. ఇలాంటి సిలిండర్ నిల్వ కేంద్రాలను జనవాసాల మధ్య నుంచి వెంటనే తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. బాధ్యుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగి ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అధికారులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. Huh?